అవి రాఘవయ్యకు చివరి రోజులు. రాఘవయ్య తన ఇద్దరు కొడుకులను పిలిచి, జయరాం, శివరాం, ఇక నేను వెళ్ళిపోయే సమయం దగ్గర పడిందిరా. ఇప్పటి వరకు నేను సంపాదించిన ఆస్తులు మీ ఇద్దరికీ పంచుతూ ఒక వీలునామా తయారు చేసి పెట్టాను. మీ ఇద్దరూ కూడా ఆ వీలునామా ప్రకారం ఆస్తులు పంచుకొని ఒకరికొకరు తోడుగా జాగ్రత్తగా ఉండండిరా అని చెప్పి రాఘవయ్య కన్నుమూశాడు. కొడుకులు ఇద్దరు తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసి తండ్రి చెప్పిన వీలునామా కోసం చూస్తారు. ఆ వీలునామా పెద్ద కొడుకైన జయరాంకి దొరికింది. తమ్ముడు, ఇదిగో నాన్నగారు చెప్పిన వీలునామా, దీన్ని నువ్వే చదువు. అలాగే ఈ వీలునామాలో ఏమి ఉన్నా సరే దాని ప్రకారమే ఆస్తిని పంచుకుందామంటాడు అన్నయ్య. సరే అన్నయ్య, అలానే చేద్దాం అని శివరాం వీలునామా చదవడం మొదలుపెట్టాడు. తూర్పున వైపున ఉన్న 20 ఎకరాల భూమి, అలానే నేను ఉంటున్న ఈ ఇల్లు నా పెద్ద కొడుకైన జయరాంకు చెందుతుంది. అలానే దక్షిణం వైపున ఉన్న 2 ఎకరాల భూమి, ఊరి చివరన ఉన్న ఇల్లు నా చిన్న కొడుకైన రఘురాంకి చెందుతుంది. అయ్యో, నాన్నగారు వీలునామాలో ఇలా ఎందుకు రాశారు? అన్నయ్యకు 20 ఎకరాల భూమి, పెద్ద ఇంటిని ఇచ్చి నాకు మాత్రం ఎందుకు ఇంత తక్కువ భూమి, చిన్న ఇంటిని ఇచ్చారు? లేదు లేదు, నేను అలా ఆలోచించకూడదు. ఆయన ఉద్దేశం ఏదైనా సరే నేను ఆయన కోరిక ప్రకారమే చేస్తాను అని మనసులో అనుకుంటాడు. ఇంతలో జయరాం కలుగ చేసుకుని, సరే అయితే నీకు నాన్నగారి ఉద్దేశం ఏంటో అర్థమైందిగా, అయితే వెంటనే నీవు ఇంటి నుంచి వెళ్ళి కొత్త జీవితం ప్రారంభించు అని చెప్పాడు. దాంతో శివరాం అక్కడ నుండి వెళ్ళిపోయాడు. నాకు తెలుసురా, ఇలాంటి రోజు ఒకటి వస్తుందని, అందుకే నేను నా జాగ్రత్తలో ఉన్నాను. నిజానికి నాన్నగారు ఆస్తిని ఇద్దరికి సమానంగా పంచారు. కానీ నేనే ఆ వీలునామా మార్చి నేను తయారు చేసిన వీలునామా అక్కడ పెట్టాను. నువ్వు వట్టి దద్దమ్మవు, అందుకే ఒక్క మాట మాట్లాడకుండా వెళ్ళిపోయావు. అలా జయరాం మోసంతో ఆస్తి అంతా తానే తీసుకొని చాలా కొద్ది భాగం మాత్రమే తమ్ముడికి ఇచ్చాడు. అలా కొద్ది రోజులు గడిచాయి. జయరాం, శివరాం ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. జయరాం తన భార్యతో కలిసి ఎలాంటి కష్టం లేకుండా ఆ పెద్దింట్లో సుఖంగా జీవిస్తాడు. కాని శివరాం తనకు వచ్చిన ఆ పొలంలో కష్టపడి జీవిస్తున్నాడు. శివరాం కష్టానికి తగ్గట్లుగానే ఆ ఏడాది పంట కూడా బాగా పండింది. చూసావా గౌరీ, మన అదృష్టం ఎలా ఉందో? ఈ ఏడు అందరి పొలంలో కంటే మన పొలంలోనే ఎక్కువ పంట పండింది. అవునండి, ఇది అంతా మీ కష్టం వల్లే జరిగింది. కష్టపడే వాళ్లకు ఆ భగవంతుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. అవును గౌరీ, కష్టపడే వాళ్లకు తప్పకుండా ఫలితం దక్కుతుంది. మనం ఇలానే ఇంకో 2 సంవత్సరాలు కష్టపడ్డామంటే మనం ఒక మంచి ఇంటిని కట్టుకోవచ్చు. అప్పుడు మా అన్నలాగానే పెద్దింట్లో ఉండవచ్చు అని శివరాం తన భార్యతో సంతోషంగా చెప్పాడు. ఇదంతా అటుగా వెళ్తున్న జయరాం విన్నాడు. ఏంటి, నువ్వు నాలాగా పెద్దిల్లు కట్టుకుంటావా? నేను ఉండగా అలా జరగనిస్తానా? అస్సలు నీకు ఈ కొద్దిపాటి భూమి ఇవ్వకుండా ఉండాల్సింది. నేను చాలా పెద్ద పొరపాటు చేశాను. అయితేనేం, నీ దగ్గర నుండి ఈ భూమి ఎలా లాక్కోవాలో నాకు తెలుసు. అలా కోపంగా అక్కడి నుండి ఇంటికి వెళ్తాడు. ఆ రోజు రాత్రి జయరాం తన తమ్ముడి పొలం దగ్గరికి వచ్చి ఆ పంట అంతా కాల్చేస్తాడు. చూసావా తమ్ముడు, నీ అదృష్టాన్ని ఎలా కాల్చి బూడిద చేశానో? ఇక మిగిలింది ఈ భూమి. దీన్ని కూడా రేపు నీ దగ్గర నుండి తీసేసుకుంటాను. తెల్లవారింది. ఎప్పటిలాగానే శివరాం పొలానికి వెళ్తాడు. అక్కడ పంట అంతా కాలిపోయి ఉండటం చూసి, అయ్యో, నా పంట అంతా ఇలా కాలిపోయిందేంటి? భగవంతుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలయ్యా? చేతికి వచ్చిన పంట ఇలా కాలిపోయిందేంటి అని శివరాం అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇంతలో జయరాం అక్కడికి వచ్చి, అయ్యో, పంట అంతా ఇలా కాలిపోయిందేంట్రా? ఓరి దేవుడా, నీవు నా తమ్ముడి పట్ల ఇంత నిద్రమాగా ఎందుకున్నావయ్యా? నువ్వు బాధపడకు తమ్ముడు, నీకు తోడుగా నేనున్నాను అంటూ తమ్ముణ్ణి ఓదార్చుతాడు. అన్నయ్య, చూసావా ఎంత పని జరిగిందో? ఇన్ని రోజులు నేను పడిన కష్టం అంతా నాశనం అయిపోయింది. నువ్వు ఏం బాధపడుకురా తమ్ముడు, ఈ భూమి నీకు కలిసి రాలేదు. అందుకే ఇలా చేతికొచ్చిన పంట నీకు అందకుండా పోయింది. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఇప్పుడే ఈ పొలాన్ని నాకు రాసివ్వు. నేను నీకు బాగా కలిసి వచ్చే ఇంతకన్నా ఎక్కువ పొలాన్ని నీకు ఇస్తాను. అయినా నిన్న రాత్రి
నాన్న నా కలలోకి కనిపించి ఈ విషయం గురించే చెప్పాడురా, అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తాడు అన్నయ్య. ఆ మాటలు విన్న శివరాంకు అది నిజమే అనిపిస్తుంది. మేము విడిపోయిన ఇంతకాలానికి మా అన్నయ్య నా దగ్గరకు వచ్చాడు. ఈ పరిస్థితుల్లో నన్ను ఓదార్చుతున్నాడు. నా మంచు కోరి తన పొలాన్ని నాకు ఇచ్చి, నాకు కలిసి రాని ఈ పొలాన్ని తాను తీసుకుంటాను అంటున్నాడు. నిజంగా మా అన్నయ్యకు నేనంటే ఎంత అభిమానమో. ఇలా ఆలోచించి శివరాం తన పొలాన్ని తన అన్నయ్యకు రాసి ఇచ్చాడు. అలానే జయరాం కూడా తన పొలాన్ని తన తమ్ముడికి రాసి ఇచ్చాడు. ఒరే తమ్ముడు, నీవు మళ్ళీ మోసపోయావురా. నేను నీకు రాసి ఇచ్చింది ఎందుకు పనికిరాని బీడు భూమి. అక్కడ నువ్వు పంట కాదు కదా, చిన్న పిచ్చి మొక్కను కూడా పెంచలేవు అని జయరాం తన మనసులో అనుకుంటాడు. ఇక ఇద్దరు అక్కడి నుండి వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్తారు. మరుసటి రోజు శివరాం తన భార్య గౌరిని తీసుకొని అన్నయ్య తనకు రాసి ఇచ్చిన పొలం దగ్గరకు వెళ్తాడు. అక్కడ ఆ పొలాన్ని చూసి గౌరి, ఏవండి, ఈ భూమి చూసారా? అది బీడు భూమి. ఈ బీడు భూమిలో ఏ పంట వేసినా ఉపయోగం ఉండదు. మీ అన్నయ్య మనల్ని మోసం చేశారు. అవును గౌరి, నేను మా అన్నయ్య మాటలు విని మోసపోయాను. ముందు వెనక ఆలోచించకుండా బంగారం లాంటి భూమిని అన్నకు రాసి ఇచ్చాను. అయ్యో, మీరు అలా అధైర్యపడకండి. బీడు భూమి అయితే ఏం, కష్టపడితే ఈ భూమిని కూడా సాగులోకి తేవచ్చు అని అక్కడ బావిని తవ్వుతుంటారు. అలా వాళ్లకు కొంత లోతు తవ్వగా ఒక లంకె బిందె ఉంటుంది. గౌరి ఆ బిందెను బయటకు తీసి చూస్తుంది. బిందె నిండుగా బంగారు నాణేలు ఉంటాయి. ఏవండి, ఇటు చూడండి, ఎన్ని బంగారు నాణాలు ఉన్నాయో. అవును గోరి, వీటి విలువ మనం కోల్పోయిన వాటికన్నా ఎక్కువ అని సంతోషపడుతూ బిందెను తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు.